Third class English. Third class English textbook name is My English World. ఫస్ట్ లెసన్ టాకింగ్ ట్రైన్. ఈ లెసన్లో ఉన్న ఆపోజిట్ వర్డ్స్ రిచ్, పూర్, ఓల్డ్, యంగ్, ఎస్, నో, స్మాల్, బిగ్. టేక్, గివ్, ఇన్సైడ్, అవుట్ సైడ్, రైట్, రాంగ్ ఆర్ లెఫ్ట్, క్వశ్చన్, ఆన్సర్. ఈ లెసన్లో ఉన్న కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. మై నేమ్ ఈజ్ రైల్ రాజా. ఇక్కడ స్మాల్ ఉంది, సో క్యాపిటల్ ఏం రాయాలి. ఇక్కడ రైల్ అనేది స్మాల్ ఆర్ వచ్చింది. నేమ్ ఇది నేమ్ కాబట్టి ఖచ్చితంగా క్యాపిటల్లో ఉండాలి. రాజా ఇక్కడ కూడా స్మాల్ ఆర్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఆర్ రాయాలి. ఫుల్ స్టాప్ లేదు కాబట్టి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ యామ్ యువర్ ఫ్రెండ్. మనం సెంటెన్స్ స్టార్టింగ్లో ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఐ అనేది స్మాల్ ఉంది కాబట్టి మనం క్యాపిటల్ చేంజ్ చేయాలి. యువర్ ఫ్రెండ్, ఫ్రెండ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి FRIEND. నెక్స్ట్ ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. నెక్స్ట్ సెకండ్ లెసన్ స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్. The names of living and non-living things are called naming words. Naming words means nouns. Examples: room, cupboard, flute, castle, rishi. సెకండ్ లెసన్లోనే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. స్వామి saw a beautiful castle. ఇక్కడ స్మాల్ ఎస్ ఉంది, సో we can write the capital S. saw a beautiful castle. ఫుల్ స్టాప్ లేదు, సో ఫుల్ స్టాప్. సెకండ్, ద జాయింట్ కేమ్ ఆఫ్టర్ స్వామి. స్మాల్ టీ ఉంది, క్యాపిటల్ టీ రాయాలి. నెక్స్ట్ ఇంకా ఏ మిస్టేక్స్ లేవు. ద జాయింట్ కేమ్ ఆఫ్టర్ స్వామి. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న హీ వర్డ్స్ అండ్ షీ వర్డ్స్ చూద్దాం. ఏ మ్యాన్, ఏ ఉమెన్, a father, a mother, a grandpa, a grandma, an ox, a cow, a lion, a lioness, a prince, a princess, a prince, a princess, a boy, a girl, a brother, a sister, a son, a daughter, a king, a queen, a tiger, a tigress, a rooster, a hen. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఐ లైక్ ఇట్ దిస్ వే. ద వర్డ్స్ ఆన్, ఇన్ అండ్ అండర్ ఆర్ యూజ్డ్ టు టెల్ వేర్ థింగ్స్ ఆర్ కెప్ట్. మనం వస్తువుల్ని ఎక్కడ ఉంచామో చెప్పడానికి ఉపయోగించే వర్డ్స్ ఉంటాయి కదా. ఆన్, ఇన్, అండర్, బిసైడ్, బిహైండ్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా. ఈ వర్డ్స్ మనం వస్తువుల్ని ఎక్కడ ఉంచామో చెప్పడానికి ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. అమ్మ ఐ నీడ్ ఏ న్యూ నోట్బుక్ ఫర్ ఇంగ్లీష్. ఈ సెంటెన్స్లో ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మనం కరెక్షన్ చేయాలి. ఇక్కడ స్మాల్ ఏ ఉంది కదా, సో క్యాపిటల్ ఏ రాయాలి. కామా, ఇక్కడ కామా తర్వాత మళ్ళీ క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి కదా. ఇక్కడ స్మాల్ ఉంది, సో వి నీడ్ టు రైట్ క్యాపిటల్ I. ఇక్కడ న్యూ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, సో NEW న్యూ, నోట్బుక్ ఫర్ ఇంగ్లీష్. అమ్మ ఐ నీడ్ ఏ న్యూ నోట్బుక్ ఫర్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఇది క్వశ్చన్ కాదు, సో క్వశ్చన్ మార్క్ రాయకూడదు, జస్ట్ ఫుల్ స్టాప్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, వేర్ షెల్ ఐ కీప్ దిస్ టాయ్స్ అమ్మ. వేర్ షెల్ ఐ కీప్ దిస్ టాయ్స్ అమ్మ. ఇక్కడ స్మాల్ డబుల్ ఉంది కదా. సెంటెన్స్ స్టార్టింగ్లో ఖచ్చితంగా మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. వేర్ షెల్, ఐ అనేది ఖచ్చితంగా క్యాపిటల్లో ఉండాలి, సో స్మాల్ ఐ రాయకూడదు, క్యాపిటల్ ఐ కీప్ దీస్ టాయ్స్ అమ్మ. మనం వేర్ అనే క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఫుల్ స్టాప్ ఉండకూడదు, క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలి. సో వేర్ షెల్ ఐ కీప్ దిస్ టాయ్స్ అమ్మ, దిస్ ఈజ్ ద రైట్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో ఫోర్త్ లెసన్ ద మౌస్ అండ్ ద పెన్సిల్. ఈ లెసన్లో ఉన్న ఆపోజిట్ వర్డ్స్ బిగ్, స్మాల్, ఫ్యాట్,
thin, hot, cool, tall, short, rich, poor, new, old, first, last, good, bad. నెక్స్ట్ ఈ లెసన్లోనే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. హీ ఫౌండ్ ద పెన్సిల్, క్యాపిటల్ హెచ్ ఉంది, సో క్యాపిటల్ ఫౌండ్ ద పెన్సిల్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి PENCIL full stop. He found the pencil. Next, say the second sentence. The pencil drew two little triangles. స్మాల్తో స్టార్ట్ అయింది, సెంటెన్స్ స్మాల్తో స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి క్యాపిటల్ T. ద పెన్సిల్ డ్రే టూ లిటిల్ ట్రయాంగిల్స్. సో నో మిస్టేక్, ఓన్లీ ద క్యాపిటల్ T. ఫన్ విత్ వర్డ్స్, సేమ్ లెటర్ 2 times. మనకు కొన్ని వర్డ్స్లో సేమ్ లెటర్ 2 times వస్తుంది. అలాంటి కొన్ని వర్డ్స్ ఇక్కడ చూద్దాం. లారీ LORRY RR, రిబ్బన్ BB, యాపిల్ PP, ర్యాబిట్ BB, డిన్నర్ NN, ఎగ్ GG, స్పూన్ ప్రెట్టి, బెల్ లెటర్, సమ్మర్ స్మాల్. ఈ వర్డ్స్లో కొన్ని లెటర్స్ డబల్ వచ్చినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్, ద లిటిల్ రెడ్ హెన్. యాక్షన్ డన్ బై డిఫరెంట్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ ద స్టోరీ. ఈ స్టోరీలో కొన్ని డిఫరెంట్ ఎనిమల్స్, బర్డ్స్ కొన్ని యాక్షన్ చేశాయి. డక్ క్వాక్డ్, స్లెప్ట్, క్యాట్ పురుడ్, పిగ్ గ్రంటెడ్, మిల్లర్ గ్రౌండ్. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్లో కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్. హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్. మొత్తం సెంటెన్స్ కరెక్ట్ ఉంది. జస్ట్ ఇది హూ అని మనం క్వశ్చన్ ఆస్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ స్టాప్ ఉండకూడదు, జస్ట్ క్వశ్చన్ మార్క్ ఉండాలి అంతే. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్. సెంటెన్స్ స్టార్టింగ్లో స్మాల్ లెటర్ ఉండకూడదు, సో క్యాపిటల్ I ప్లాంటెడ్ ద గ్రెయిన్. స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు, జస్ట్ క్యాపిటల్ I ఫుల్ స్టాప్. ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్. నెక్స్ట్, ద వర్డ్స్ ఆర్ సేమ్ ఇన్ ద బోత్ డైరెక్షన్స్. ఇటు సైడ్ నుంచి రీడింగ్ చేసిన, ఇటు సైడ్ నుంచి రీడింగ్ చేసిన ఒకేలా ఉండే వర్డ్స్ చూద్దాం. ఐ, మేడం, మామ్, నూన్, లెవెల్, నన్, డీడ్, పుట్ ఇట్ అప్, మలయాళం, వావ్. చూడండి, ఈ వై ఎటువైపు నుంచి రీడింగ్ చేసినా ఒకేలా ఉండే వర్డ్స్. నెక్స్ట్ సిక్స్త్ లెసన్, మేరీ అండ్ ద 3 బియర్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. మనకి థర్డ్ క్లాస్లోనే సింపుల్ పాస్ట్ టెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. లిజన్ హియర్. మేరీ వాజ్ వెరీ హంగ్రీ. మేరీ వోకప్. మేరీ వాజ్ వెరీ హంగ్రీ అంటే మేరీ చాలా ఆకలితో ఉంది. మేరీ వోకప్, మేరీ నిద్ర లేచింది. అంటే ఇవి జరిగిపోయిన పనులు కాబట్టి వీటిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. పాస్ట్ అంటే జరిగిపోయిన దాని గురించి తెలిపేది. నెక్స్ట్, సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. మనకు ఈ స్టోరీలో కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, దాంట్లో చూద్దాం. ఫస్ట్, దిస్ పాయసం ఈజ్ టూ హాట్ టు ఈట్. టూ హాట్ అంటే చాలా వేడిగా ఉంది. టు ఈట్ అంటే తినడానికి. టూ వేరు, ఇది వేరే మీనింగ్ ఇస్తుంది, ఇది వేరే మీనింగ్ ఇస్తుంది. అలాంటి సెంటెన్సెస్ ఇంకా చూద్దాం. దిస్ చైర్ ఈజ్ టూ బిగ్ టు సిట్. దిస్ బెడ్ ఈజ్ టూ హార్డ్ టు స్లీప్. దిస్ బ్యాగ్ ఈజ్ టూ హెవీ టు క్యారీ. దిస్ షెల్ఫ్ ఈజ్ టూ హై టు బ్రింగ్. దిస్ టీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్. The fruit is too high for the girl to pluck it up. The box is too heavy to lift it. The fruit is too hard to eat it. The pipe is too narrow to enter it.
నెక్స్ట్ లిసన్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. షీ టేస్టెడ్ ద పాయసం ఫ్రమ్ ద ఫస్ట్ బౌల్. మనం ఈ సెంటెన్స్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసి మళ్ళీ రాయాలి. సో షీ టేస్టెడ్ ద పాయసం ఫ్రమ్ స్పెల్లింగ్ మిస్టేక్ కాబట్టి FROM ఫ్రమ్ ద ఫస్ట్ బౌల్. సో క్లియర్. సెకండ్ వన్, మేరీ వాజ్ వెరీ టైర్డ్. మేరీ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి, క్యాపిటల్ M. వాజ్ వెరీ స్పెల్లింగ్ రాంగ్, WERY కాదు VERY. సో TIRED టైర్డ్. మేరీ వాజ్ వెరీ టైర్డ్. నెక్స్ట్ 7th లెసన్ ద యానిమల్ స్కూల్. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్, రీరైట్ ద సెంటెన్సెస్. మనకి ఫస్ట్ సెంటెన్స్లో ఒక వర్డ్ ఇచ్చాడు, ఈ వర్డ్ని రీప్లేస్ చేసి దీని ప్లేస్లో ఇంకో వర్డ్ రాయమన్నారు. ఇలాంటివి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ద ర్యాబిట్ వాజ్ నాట్ బ్యాడ్ ఎట్ రన్నింగ్. నాట్ బ్యాడ్ అంటే ఏం రాయాలి? గుడ్. ద ర్యాబిట్ వాజ్ గుడ్ ఎట్ రన్నింగ్. ద డక్ వాజ్ నాట్ పూర్ ఇన్ స్విమ్మింగ్. The duck was excellent in swimming. I can run fast, so I do not get caught. I can run fast, so I escape. I do not get caught కి మనం escape అనే పదాన్ని వాడుతున్నాం. The animals could not remember their own skills. కుడ్ నాట్ రిమెంబర్ అంటే గుర్తుంచుకోలేకపోయారు. గుర్తుంచుకోలేకపోవడం అంటే మర్చిపోవడం. ఆ పదాన్ని మనం నెక్స్ట్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. ద యానిమల్స్ ఫర్గాట్ దేర్ ఓన్ స్కిల్స్. కుడ్ నాట్ రిమెంబర్ అంటే ఫర్గాట్. నెక్స్ట్, డిఫరెంట్ ప్లేసెస్ టు డూ డిఫరెంట్ థింగ్స్. మనము కొన్ని పనులు చేయడానికి కొన్ని ప్లేసెస్ యూజ్ చేస్తాం. అలాంటి ప్లేసెస్ని మనం ఇక్కడ చూద్దాం. లిజన్ హియర్. ద ప్లేస్ వేర్ వీ గో టు బై వెజిటేబుల్స్. మనం వెజిటేబుల్స్ కొనడానికి ఎక్కడికి వెళ్దాం? మార్కెట్. ద ప్లేస్ వేర్ వీ గో టు వర్షిప్ గాడ్ ఈజ్ టెంపుల్. ద ప్లేస్ వేర్ వీ గో టు రీడ్ బుక్స్ ఈజ్ లైబ్రరీ. ద ప్లేస్ వేర్ వీ గో టు వాచ్ ఫిల్మ్స్ ఈజ్ థియేటర్. The words show that they are more than one in number. Such words are called plurals. ఒక వస్తువు కానీ, మనుషులు కానీ, బర్డ్స్ కానీ, ఎనిమల్స్ కానీ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్లూరల్ అంటారు. ఒకటే ఉంటే సింగిల్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్స్ అంటారు. ద వర్డ్స్ షో దట్ దే ఆర్ మోర్ దెన్ వన్ అంటే ఒకటి కంటే ఎక్కువగా ఏదున్నా దాన్ని మనం ప్లూరల్స్ అంటాం. ఒకటే ఉంటే సింగిల్ అంటాం. అవి చూద్దాం. యానిమల్ ఒకటే యానిమల్ సింగిల్. ప్లూరల్స్ అంటే యానిమల్స్ జంతువులు ఎన్నైనా కావచ్చు, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి. సో యానిమల్స్, దిస్ ఇస్ ద ప్లూరల్. ర్యాట్ సింగిల్, ర్యాట్స్ ప్లూరల్. ట్రీ సింగిల్, ట్రీస్ ప్లూరల్. వర్డ్స్ ఆర్ వన్ ఇన్ నెంబర్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సింగులర్. ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ప్లూరల్స్ అంటాం, ఒకటే ఉంటే సింగులర్. యానిమల్, ర్యాట్, ట్రీ. హియర్ వన్ యానిమల్, వన్ ర్యాట్, వన్ ట్రీ. సో దీస్ ఆర్ ద సింగులర్స్. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో 8th లెసన్ బీర్బల్ అవుట్విట్స్ ద చీట్. బీర్బల్ అవుట్విట్స్ ద చీట్. ఈ లెసన్లో ఎక్కువగా గ్రామర్ పాయింట్స్ కానీ వొకాబులరీ కానీ ఏం లేవు. సో జస్ట్ వన్ సెంటెన్స్. ఇన్ ఓల్డెన్ డేస్ ఏ పర్సన్ హూ రూల్డ్ ఏ కింగ్డమ్ వాజ్ కాల్డ్ ఏ కింగ్. అంటే ఓల్డెన్ డేస్లో పూర్వం రోజుల్లో ఒక రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తారో వారిని మనం కింగ్, రాజు అని పిలిచేవాళ్ళం. I hope you understand this class. Thank you for watching. Thank you.